వెల్కమ్ టు తొలి వెలుగు. సంగారెడ్డి జిల్లాలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. గుట్టు చప్పుడు కాకుండా మహారాష్ట్రకు తరలిస్తున్న డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ 50 కోట్లకు పైగా ఉంటుందంటూ అధికారులు లెక్కలు కడుతున్నారు. డ్రగ్స్ నియంత్రించేందుకు పోలీసులు, ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏదో రకంగా డ్రగ్స్ సరఫరా మాత్రం కొనసాగుతూనే ఉంది. డ్రగ్స్ కేసులో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవన్న పోలీసుల హెచ్చరికల్ని కూడా డ్రగ్ పెడలర్లు పట్టించుకోని పరిస్థితి. షరా మామూలు అన్న చందాగా డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. పోలీసులకు చిక్కడం, ఆపై బయటకు వచ్చిన తర్వాత కొద్ది కాలం గ్యాప్ ఇచ్చి మళ్ళీ డ్రగ్స్ సరఫరా చేయడం అనేది వారికి పరపాటిగా మారింది. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని అత్యాశతో చాలా మంది డ్రగ్స్ ను సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. చాలాసార్లు యువకులు, స్టూడెంట్స్ కూడా డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడిన సందర్భాలు ఎన్నో. ఇక విలాసవంతమైన జీవితం గడపాలని, అతి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని అత్యాశతో యువత ఈ దారిని ఎంచుకున్నట్లుగా సమాచారం. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయితే తాజాగా మరోసారి సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుబడడం ప్రస్తుతం సంచలనంగా మారింది. సంగారెడ్డి జిల్లాలోని ముగుడుంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద డిఆర్ఐ నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ సెంట్రల్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. లారీలో తరలిస్తున్న 50 కోట్ల విలువైన డ్రగ్స్ ను డిఆర్ఐ నార్కోటిక్ అధికారులు పట్టుకున్నారు. మాడిగి అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద వారిని అధికారులు పట్టుకున్నారు. కాకినాడ పోర్టు నుంచి డ్రగ్స్ తరలిస్తున్న అధికారులు గుర్తించారు. ఇక వివరాలు వెల్లడించేందుకు సెంట్రల్ తనిఖీ బృందం అధికారులు నిరాకరిస్తున్నారు. పట్టుబడిన డ్రగ్స్ ను చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నగరాన్ని డ్రగ్స్ భూతం వీడటం లేదు. ఇప్పటి వరకు జిల్లాలు, రాష్ట్రాల నుంచి సరఫరా అయిన డ్రగ్స్ ఇప్పుడు ఏకంగా దేశాలను దాటించి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుబడడం సంచలనంగా మారింది. అయితే హైదరాబాద్ లో ఇటీవల భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం, పోలీసులు చెప్పినప్పటికీ ఏదో విధంగా డ్రగ్స్ ను సరఫరా చేస్తూనే ఉన్నారు డ్రగ్స్ సభ్యులు. ఇక ఇటీవల దాదాపు 25 లక్షల విలువ చేసే డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇంటర్నేషనల్ ఫెడరర్లతో పాటు అంతర్రాష్ట్ర ఫెడరర్లను కూడా ఖాకీలు అదుపులోకి తీసుకున్నారు. అయితే తరచూ ఇలా డ్రగ్స్ పట్టుబడుతుండడం పోలీసులకు పెను సవాలుగా మారింది. అయితే తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని మత్తు పదార్థాలు పట్టి పీడిస్తున్నాయి. పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా రోజుల వ్యవధిలోనే కొత్త డ్రగ్స్ కేసులు నగరంలో వెలుగు చూస్తున్నాయి. ఎస్ఆర్ నగర్ బాయ్స్ హాస్టల్ కేంద్రంగా గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అలాగే నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు సైతం డ్రగ్స్ కేసులో పోలీసులకు చిక్కిన సంఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇవే కాకుండా ర్యాపిడో ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ఎన్ని కేసులు వేధించినా మత్తు పదార్థాలు సరఫరాకు డ్రగ్ పెడలర్లు ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణ పోలీసులు డ్రగ్స్ క్రయ విక్రయాలపై ఉక్కుపాదం మోపారు. జూబ్లీహిల్స్ పబ్బులు సహా పలు ప్రాంతాల్లో తరచూ తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల పలువురు బడా పారిశ్రామికవేత్తలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, విద్యార్థులు సైతం మత్తు పదార్థాలు వాడి తనిఖీలో పట్టుపడ్డారు. అయితే యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. డ్రగ్స్ కు బానిసై విలువైన మీ జీవితాలని నాశనం చేసుకోవద్దంటూ చెబుతున్నారు. బెంగళూరు నుంచి అత్యధికంగా డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయని, దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లుగా పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు డ్రగ్స్ పెడలర్లను అరెస్ట్ చేస్తున్నట్టు తెలిపారు. మత్తు పదార్థాల సరఫరా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయంటూ పోలీస్ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.